నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆలయాల స్వయం ప్రతిపత్తి సాధనే లక్ష్యమన్న హిందూ సంఘాలు. శంకారావం మహాసభలో తీర్మానం. పోరాటం సాగించాలని నిర్ణయం. గ్రామాలను శక్తి కేంద్రాలుగా మార్చడమే లక్ష్యమన్న ప్రధాని మోడీ. గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని వెల్లడి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుందన్న మంత్రి నారా లోకేష్. ప్రధానమంత్రి విశాఖ పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి. విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోంమంత్రి అనిత. గంజాయి, సెల్ ఫోన్ వ్యవహారాలపై చర్యలుంటాయని వెల్లడి. దేశంలోని హిందూ ఆలయాలు స్వయం ప్రతిపత్తి సాధించే వరకు పోరాటాన్ని కొనసాగించాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కేసరిపల్లిలో జరిగిన శంకారావం మహాసభ తీర్మానించింది. ఈ మహాసభలో పాల్గొన్న హిందూ సంస్థల ప్రతినిధులు, వివిధ మఠాలు, ట్రస్టులకు చెందిన అధిపతులు హిందూ ధర్మాన్ని రక్షించుకోవలసిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఇప్పటికే జరిగిన నష్టాన్ని గుర్తు చేసుకుని భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా పటిష్టంగా వ్యవహరించాలని తీర్మానించారు. విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ఉద్దేశంతో 1817లో మన దేశంలోని హిందూ ఆలయాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని, అప్పటి నుండి ప్రభుత్వాలే ఆలయాలపై పెత్తనం చేస్తున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని అన్నారు. కొన్ని గుడుల్లో హిందూ మతంపై విశ్వాసం లేని వారికి నిర్వహణ బాధ్యతలు ఇచ్చారని, అటువంటి వారు ఆలయాల పవిత్రతను, హిందూ ధర్మ పరిరక్షణను ఏ విధంగా పట్టించుకుంటారని ప్రశ్నించారు. हिंदू मंदिर हिंदू समाज को वापस करने होंगे। ये लगभग 200 साल पुरानी बात है। ईस्ट इंडिया कंपनी के राज की बात है। ईस्ट इंडिया कंपनी ने और उसके बाद में अंग्रेज सरकार ने बहुत सारे सर्वे कराए थे। उन सर्वेज में तमिलनाडु और बंगाल की रिपोर्ट्स अवेलेबल है और वो ये बताती हैं कि हर मंदिर में गुरुकुल होता था, हर मंदिर में गौशाला होती थी। हमारे जितने नृत्य हैं, नाटक हैं, वो भगवान को समर्पित है। हर मंदिर में नृत्य, नाटक और सांस्कृतिक कार्यक्रम होते थे। तो हिंदू मंदिरों की फंक्शनैलिटी और सेंट्रलिटी इसको समाप्त करना होगा। तो ये मंदिर अपने पास में ले लिए। सरकार मंदिर चलाने का काम करने लगी। सरकार मस्जिद नहीं चलाती, गुरुद्वारे नहीं चलाती, जैन मंदिर और बौद्ध मंदिर नहीं चलाती, हिंदू मंदिर चलाती, पैसे और ताकत के लिए चलाती है, भारत की परंपरा के विरोध में चलाती है। విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కోసం పోరాడవలసి రావటం దురదృష్టకరం అన్నారు. హిందూ దేవాలయాలను ప్రభుత్వాలు తమ గుప్పిట్లో పెట్టుకున్నాయని, ఆలయాలపై దాడులు జరుగుతున్నా రక్షణ కరువైందని అన్నారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కోసం ఉద్యమం ప్రారంభమైందని పేర్కొన్నారు. దేవాలయాల్లో అన్య మతస్థులకు పదవులు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. దేవాలయాల విముక్తి పోరాటానికి హిందూ శంకారావ మహాసభ నాంది అని ఉద్ఘాటించారు. దేవాలయాలు స్వయం ప్రతిపత్తి సాధించే వరకు పోరాటం కొనసాగిద్దామని విశ్వవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి పిలుపునిచ్చారు. మన సంప్రదాయాలు, శ్రద్ధా కేంద్రాలు, దేవాలయాల రక్షణకు ఎందరో త్యాగాలు చేశారు, బలిదానాలు చేశారు, పోరాటాలు చేశారు. 1000 సంవత్సరాలుగా మన దేవాలయాలు దాడులకు, దోపిడీలకు గురి అవుతున్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత అయినా కూడా ఈ పరిస్థితిలో మార్పు లేదు. ఒకవైపు సెక్యులరిజం అంటూ హిందూ దేవాలయాల ప్రభుత్వాలు తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. దేశంలో దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చాయి, రాజకీయ పునరావాస కేంద్రంగా కూడా మార్చాయి. దేవాలయాలు హిందువుల చేతిలో ఉంటే ధర్మ ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. దేవాలయాల నిర్వహణ హిందువుల చేతిలోనే జరగాలి.
దాన్ని జరుపుకోవటం కోసం జాతీయ ఉద్యమం ప్రారంభమైంది. దేవాలయాల హిందువుల జీవనాడి, దేవాలయాల ఆస్తులు మనం కాపాడుకోవాలి, దేవాలయాల భూములను హిందువులు రక్షించుకోవాలి, దేవాలయాల సంపదలు తిరిగిపోయినగా చేయకుండా చూసుకోవాలి. దేవాలయాల్లో అన్యమతస్తులు, నాస్తికులు ఉద్యోగాలుగా చేరటం, వారిని ట్రస్ట్ బోర్డు మెంబర్గా చేయటం ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వకూడదు. ఇవన్నీ జరగాలంటే హిందూ దేవాలయ స్వయం ప్రతిపత్తి ప్రభుత్వాలు ఇవ్వాలి. దీనికి హిందూ సమాజం కూడా మనంతో అంతా సమాయత్నం కావాలి. భారతదేశంలోని గ్రామాలను శక్తి కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో 6 రోజుల పాటు జరగనున్న గ్రామీణ భారత మహోత్సవ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గ్రామీణ భారత్కు సాధికారత కల్పించే దిశగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. గడిచిన 10 ఏళ్లుగా ప్రభుత్వం గ్రామాలకు నిరంతర సేవలను అందిస్తుందన్నారు. ప్రతి గ్రామంలోనూ కనీస సౌకర్యాలను కల్పించేందుకు కార్యాచరణ చేపట్టిందని చెప్పారు. గ్రామీణ అభివృద్ధి దేశ అభివృద్ధి అనే సూత్రంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఫలితంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, వీరిలో అత్యధికులు గ్రామీణులే అని అన్నారు. మన దేశంలో గ్రామీణ పేదరికం 2012లో సుమారు 26% ఉండగా 2024 నాటికి అది 5% తగ్గిందని తెలియజేశారు. 2014 से मैं लगातार हर पल ग्रामीण भारत की सेवा में लगा हूं. गांव के लोगों को गरिमापूर्ण जीवन देना ये मेरी सरकार की प्राथमिकता है. हमारा विजन है भारत के गांव के लोग सशक्त बने, उन्हें गांव में ही आगे बढ़ने के ज्यादा से ज्यादा अवसर मिले, उन्हें पलायन ना करना पड़े, गांव के लोगों का जीवन आसान हो. और इसलिए हमने गांव-गांव में मूलभूत सुविधाओं की गारंटी का अभियान चलाया. स्वच्छ भारत अभियान के जरिए हमने घर-घर में शौचालय बनवाए. पीएम आवास योजना के तहत हमने ग्रामीण इलाकों में करोड़ों परिवारों को पक्के घर दिए. आज जल जीवन मिशन से लाखों गांवों के हर घर तक पीने का साफ पानी पहुंच रहा है. साथियों, आज 1.5 लाख से ज्यादा आयुष्मान आरोग्य मंदिरों में लोगों को स्वास्थ्य सेवाओं के बेहतर विकल्प मिल रहे हैं. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పేదలు, రైతులు, యువత, మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. ఈ మహోత్సవంలో గిరిజనులు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. చేతివృత్తుల వారికి పూచీకత్తు రహిత బ్యాంకు రుణాలు అందజేస్తామని పేర్కొన్నారు. ग्रामीण क्षेत्र उन्नति के लिए बहुत काम कर रहे हैं. विविध स्कीम के द्वारा आप ग्रामीण क्षेत्र में जो लोग हैं, जहां आप 4 वर्ग बोल रहे हैं, गरीब, युवा, किसान और अन्नदाता और नारी, चारों के लिए बहुत ही सारे स्कीम्स के द्वारा उनके आर्थिक प्रगति के लिए आपने बहुत काम कर रहे हैं. और स्कीम्स को लागू करने वाले बहुत सारे डिपार्टमेंट्स के द्वारा भी काम हो रहा है. मगर प्रमुखता उनके हाथ में बिजनेस बढ़ाने के लिए और उनका खेती का काम बढ़ाने के लिए ज्यादातर डायरेक्टली उनसे ताल्लुक रखने वाले बैंक्स हैं.
और हमारे बैंकों के द्वारा आज मैं आपके सामने ये गर्व से रखना चाहती हूं, 16 ऐसे क्षेत्रों में बैंकों के द्वारा सैचुरेशन का कार्यक्रम भी चल रही है। सैचुरेशन का कार्यक्रम मतलब उन क्षेत्र में बैंकों के द्वारा, चाहे वो पीएम मुद्रा स्कीम हो, पीएम आवास योजना हो या स्वनिधि योजना हो, ऐसे बहुत सारे स्कीम्स के द्वारा जिनको कोलैटरल फ्री लोन मिलना चाहिए उनको वो स्कीम के द्वारा पैसा मिले। రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖలోని కేంద్ర కారాగారాన్ని సందర్శించి జైల్లో పరిస్థితులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జైల్లో గంజాయి సరఫరా జరిగినట్టు, సెల్ ఫోన్లు వినియోగించినట్టు ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో హోంమంత్రి సెంట్రల్ జైలును సందర్శించినట్టు తెలుస్తోంది. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా, సెల్ ఫోన్లు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. గత ప్రభుత్వం తప్పిదాల వలనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. ఏది ఏమైనా ఖైదీల రక్షణే ముఖ్యమైన అంశమని స్పష్టం చేశారు. జైల్లో అన్ని విభాగాలను పరిశీలించామని, విచారణ పూర్తయి నివేదిక వచ్చిన తర్వాత కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పారు. టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటామని, త్వరలో సెంట్రల్ జైల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి వివరించారు. మీ అందరికీ తెలుసు, గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో న్యూస్లోకి వస్తూనే ఉంది. విషయం ఏంటంటే లాస్ట్ సూపరింటెండెంట్ని కూడా సస్పెండ్ చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే లోపలికి గాంజా సరఫరా అన్నది జరుగుతుంది, కొంతమంది స్టాఫ్ లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు రావటం, దాని నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేమందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది. కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ రోజు నుంచి నేను లాస్ట్ టైం ఇక్కడికి ప్రెజెంట్ విజిట్కి, ఫార్మల్ విజిట్కి వచ్చినప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో ఇక్కడ అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా కొంచెం అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతిసారి మేడం ఏంటి లాస్ట్ 5 years గురించి మాట్లాడతారని మీరు అనుకోవచ్చు, కానీ ఆ ల్యాప్సెస్ అన్నవి చాలా క్లియర్గా మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్గా ప్రిజన్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్లో కానీ, వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ, లోపల అసలు కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలోని కానీ లోపల ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్గా వదిలేశారు. మేము వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మేము అబ్జర్వ్ చేసుకొని, పిన్ టు పిన్ మేము ఎంక్వైరీ చేసుకొని, ప్రతి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటూ ఉంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు. ఆ ఇబ్బందులు ఎవరికి ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా సెక్యూరిటీ, సేఫ్టీ అన్నది ముఖ్యం. కాబట్టి ద సేమ్ టైం లోపల ఎలాంటి ప్రిజనర్స్ మనం అనేసరికి లోపల ముద్దాయిలందరూ కూడా రకరకాల కేసుల్లో బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. హత్య కేసుల్లో ఉంటారు, గొడవల్లో ఉంటారు, గాంజా కేసుల్లో ఉంటారు, రేప్ కేసెస్ ఉంటాయి, కొంతమంది లైఫ్ పడిన వాళ్ళు ఉంటారు. అంటే ఓవరాల్గా ప్రిజన్ అనేది చాలా కేర్గా చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అటువంటి సిచ్యువేషన్స్లో మేము నిజంగా చాలా షాకింగ్ న్యూసెస్ ఏంటంటే సెల్ ఫోన్లు బయటపడినాయి. అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూజ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీలో ఎవరైనా తప్పు చేశారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి. దీన్ని కూడా గవర్నమెంట్, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని కూడా అర్థం చేసుకొని ఫర్దర్గా కూడా వాళ్ళ వర్క్లు ప్రాపర్ వేలో వారు వర్క్ చేసుకునే పరిస్థితి రావాలి. ఎందుకని మేము చెప్తున్నామంటే, ఇప్పుడు సెల్ ఫోన్స్ దొరికినాయి. ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. CDR తీసుకుంటాం. IMI నెంబర్ నుంచి ఎక్కడి నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు, ఏ నెంబర్ నుంచి వెళ్ళింది, ఏ నెంబర్ నుంచి లోకల్ నుంచి ఎన్ని కాల్స్ బయటికి వెళ్ళి, ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు. సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటాం. లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది. దీన్ని పెద్ద భూతద్దంలో చూసి మళ్ళీ మా మీదకి తిరిగి అదేదో అంటారు కదా, బురద జల్లే పరిస్థితి మాత్రం రాకూడదని ముందుగా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మేము చాలా క్లియర్గా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామండి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఈరోజు కొత్త సూపరింటెండెంట్ వచ్చారు. కొత్త సూపరింటెండెంట్ ఈరోజు మొత్తం ఒక ప్రెజెంట్ అంతా కూడా సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏంటి ఉన్నాయని చెప్పేసి ఈరోజు తీసుకుంటున్నాం. టెక్నాలజీని కూడా బేస్ చేసుకుంటున్నాం ఈరోజు.
అని నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసినప్పుడు ఈరోజు భయపడాల్సిన అవసరం ఉంది. ఎవరు తప్పు చేసినా, ఎందుకంటే టెక్నాలజీ అంతకు మించి ఉంది ఈరోజు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమంపై చర్చించేందుకు మంత్రి నారా లోకేష్ విశాఖలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్పులు గణబాబు, వేపాడ చిరంజీవిరావు, స్థానిక ఎమ్మెల్యేలు అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల ఎమ్మెల్యేలు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, సిపి శంకప్రత బాగ్చి, జేసీ, జీవీఎంసీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి లోకేష్ సమావేశం వివరాలను వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక రీతిలో సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఈ నెల 8వ తేదీన జరిగే ప్రధానమంత్రి సభను, పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ అంశాన్ని సింగిల్ ఎజెండాగా పెట్టుకొని అహిర్నెస్సులు శ్రమించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని మొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్నారని 3 పార్టీల నేతలు, అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అధిక నిధులు కేటాయిస్తుందని, పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతుందని, దానికి కృతజ్ఞత తెలుపుతూ మోడీ సభను విజయవంతం చేయాలని లోకేష్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా 8వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సుమారు 1 కిలోమీటర్ రోడ్ షో ఉంది. దాని తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కూడా వేస్తడం జరుగుతుంది. 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. దాంట్లో భాగంగా దాదాపు 5 కార్యక్రమాలు ఆనాడు శ్రీకారం చుడుతున్నాం. మొదటిది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం. ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు 70,000 కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ఆ ప్లాంట్ రాబోతుంది. నెల్లూరుకు వచ్చేగల మన చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వం మనకు శాంక్షన్ చేసింది, నిధులు కూడా కేటాయించింది. ఆ నోడ్ వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి, లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతాం. సో ఆ నోడ్ కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడటం జరుగుతుంది. దాంట్లో కొత్త ప్రాజెక్టులు సుమారుగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం. ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు అంటే దాదాపు 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా ఇనాగరేషన్ గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తారు. ఇంకోటి మనందరి కళ రైల్వే జోన్ రావాలి, జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు, దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది. ఇప్పుడు భూమి మన ప్రభుత్వం కేటాయించింది. భవనాని కోసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా పలు కార్యక్రమాలు రైల్వే సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన వేస్తాం జరుగుతుంది. అంటే దాదాపు 5 డిఫరెంట్ కార్యక్రమాలకి గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన వేస్తాం జరుగుతుంది. మీరు చూస్తే నేను చెప్పిన దాంట్లో కేవలం ఉత్తరాంధ్రకే కాదు, లేదంటే దక్షిణాంధ్రకే కాదు, అన్ని ప్రాంతాలకి సమానంగా పనులు చేయాలి, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోనే ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఎప్పుడు పనిచేస్తుంది. ఈ రోడ్ షోని, బహిరంగ సభని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిలకలూరుపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అది బంపర్ సక్సెస్ అయింది. అంతేకాకుండా విజయవాడలో గౌరవ ప్రధానమంత్రి గారి కోసం ఇటుపక్క ముఖ్యమంత్రి గారు ఇంకో పక్కన పవన్ అన్న కలిసి రోడ్ షో చేశారు, అది కూడా భారీ సక్సెస్ అయింది. దానికి డబుల్ సక్సెస్ చేయాలన్న కృషితో అందరం పనిచేస్తున్నాం, చేయాలని తప్పంతో మేము ఉన్నాం. అందరం కృషి చేస్తామని వాళ్ళందరూ తెలుపుకుంటూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా రండి, ప్రధానమంత్రి గారికి అండగా మనం నిలబడదాం. ఎందుకంటే గత బడ్జెట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ముందు ఇంకా చాలా మనం కూడా అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికీ చాలా అప్పుల పాలైపోయాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కట్టేదానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా అవసరం. పెద్దలు అన్నట్టు పోలవరం కోసం ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తాం జరిగింది.
కేటాయింపులు కాదు, డైరెక్ట్ శాంక్షన్ చేస్తారు, అకౌంట్కి వచ్చినాయి. నిర్వాసితులకి దాదాపు 900 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నిన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా వేస్తుంది. సో దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం. ఇప్పటికీ చాలా అందించారు, ముందు ముందు కూడా అందిస్తారు. అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా నేను కోరుతున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులుగా ఉన్న ప్రశ్న ఉంటే దానికి సమాధానం. ఎన్ని ఉద్యోగాలు వస్తాయని అంచనా సార్? ఇప్పుడు ఏదైతే పెట్టుబడులు వస్తున్నాయో దీని ద్వారా ఎంతమందికి ఉపాధి పొందుతారు? దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది. దాదాపు మనకి అది ఏజెన్సీ 1 కిలోమీటర్ ఉంటుంది. దత్ ఐలాండ్ దగ్గర నుంచి వెంకటాద్రి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు 900 మీటర్లు, రఫ్లీ 1 కిలోమీటర్ రోడ్స్ ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాలెన్స్. మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది. ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్పంతో మేము పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కంటే అవి కూడా చేశాము. ప్రైవేటీకరణ జరగదని 100 సార్లు నేను చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు? ఆ డౌట్ ఎందుకు ఉంది? ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు? మంత్రి గారు వచ్చి చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు మేమందరం చెప్పాను. నేను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా. గత 6 నెలల కనీసం 4-5 సార్లు వచ్చి ఉంటాను విశాఖపట్నం. నేను చాలా క్లారిటీగా చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు? అంటే ప్రజలు కూడా ఈ దుష్ప్రచారం నమ్మకూడదు. ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా, వాళ్ళకేం పనిపాటు ఉండదు. పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు. ఇది ఫేక్ పార్టీ ఉంది, వైకాపా పార్టీ. వాళ్ళతో దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం పీకారండి? 5 సంవత్సరాలు అడుగుతున్నారు. కనీసం రైల్వే జోన్కి భూమి ఇవ్వలే వాళ్ళు. ఏం పీకారు? మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీలు సరిగ్గా తీసుకురాలా. మేము తీసుకొచ్చాం టీసీఎస్, ఉన్న కంపెనీలు పోయినాయి. మేము తీసుకొచ్చాం టీసీఎస్. వాళ్ళు మెట్టెక్ జోన్లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు? మెట్టెక్ జోన్ సీఈఓ జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు. విశాఖలోని శ్రీకృష్ణాపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలోని మరుగుదొడ్ల పరిసరాలను పరిశీలించిన మంత్రి అక్కడ పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్పై చర్యలకు ఆదేశించారు. అనంతరం మంత్రి అక్కడ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత మొదలైన అంశాల ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ విద్యార్థులే రాష్ట్రానికి ఒక ఆస్తి అని, వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని అన్నారు. ఇంటర్ స్థాయిలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే లక్ష్యంతో పాఠ్యాంశాల్లో మార్పులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాంది పలుకుతున్నారని చెప్పారు. ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల్ని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భోజనాన్ని వడ్డించడంతో పాటు వారితో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. మరి ఈరోజు మీరు ఎంత బాగా చదువుకుని ఎంత బాగా మీరు సెటిల్ అవుతారో మీరు రాష్ట్రానికి ఆస్తి కింద అవుతారు. అవునా? ఈరోజు నేను చదువుకున్నాను కాబట్టి నాకు అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అలాగే మీరు బాగా చదువుకుంటే మరింత ఉన్నతమైన స్థితికి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామంది పిల్లలు చూశాను, చాలా లైవ్లీగా ఉన్నారు, బాగున్నారు, సంతోషంగా ఉన్నారు. కానీ ఈ సంతోషం టైంలో కూడా మీరు మీ బాధ్యత మీకోసం గుర్తించుకోవాలి. తల్లిదండ్రుల కోసమో టీచర్ కోసం మీరు చదవకండి, మీకోసం చదువుకోండి. మీకోసం చదివితేనే మీ భవిష్యత్తు డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు ఎంత బాగా పురోగతి వస్తారో ఈ కాలేజ్ నుంచి అంత బాగా మీ ఫ్యూచర్ ఉంటుంది. ఈ టైం చాలా ఇంపార్టెంట్ అండ్ టైం. ఈ టైం సద్వినియోగం చేసుకొని రేపు కాలేజీల్లో మంచి ర్యాంకులు ఈ కాలేజ్ నుంచి రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా యాజమాన్యానికి కోరేది ఏంటంటే కంప్లీట్ చేసుకుంటే ఈ ఇయర్ ఒక 30% అయినా పురోగతి రావాలి.
బికాస్ ఐ వాంట్ ఆల్ ద టీచర్స్ టు బి అలర్ట్. ఎందుకంటే ఈరోజు స్టూడెంట్స్ని మీ స్టడీ ప్రిపేర్ చేయలేకపోయారు. స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత టీచర్స్ది. ఈరోజు స్టూడెంట్స్ ఇక్కడ చెప్పి తడబడుతున్నారంటే వాళ్ళ ప్రిపరేషన్ మీరు సరిగ్గా చేయించుకోవడం వల్ల. వాళ్ళ ప్రిపరేషన్ అయితే ఉంటే రేపు వాళ్ళ స్టూడెంట్స్ ఎలాగా మీ క్లాసెస్ చెప్తున్నారనే ఒక డౌట్ నాకు ఎరేజ్ అవుతుంది. ఖచ్చితంగా దాన్ని సర్దిద్దారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు గెలుపుతున్నారానికి కొత్త నాంది పలికేది యువత. సాలూరు పట్టణంలో వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నాటికి బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఆర్థిక పరమైన ఇబ్బందులు, పౌష్టికాహార లోపం కారణంగా విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకుండా డ్రాప్అవుట్స్ ను తగ్గించాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి ఆరోగ్యంతో అందరికీ ఉన్నత చదువుల అవకాశాన్ని కల్పించాలన్నదే తమ ఆలోచనని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1,48,000 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నామని, ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 28 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. నేను స్పెషల్ గా సీఎం గారికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి నేను స్పెషల్ గా ఒక రిక్వెస్ట్ చేశాను. సాలూరులో ఒక బాలికల జూనియర్ కాలేజ్ కావాలి అన్నాము. అది శాంక్షన్ అవుతుంది. మనకి మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ మనకి గర్ల్స్ హై స్కూల్ ఉంది, అక్కడే జూనియర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అది మీకు అందుబాటులో ఉంటుందని మరొకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. వెనుకబడిన ప్రాంతం వెళ్ళి మా వాళ్ళు వైజాగ్ అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆ కాలేజీ ఈ కాలేజీలో చదవలేరు, ఇక్కడే చదువుకోవాలి. మీకు అందరికి కూడా ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, నేను జూనియర్ కాలేజీలో చదువుకున్నాను, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అని. నేను చిన్నప్పటి నుంచి డిగ్రీ దాకా అంతా గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నాను. మక్కువ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను, నేను మక్కువ హై స్కూల్లో చదువుకున్నాను. అంటే అప్పుడు డిగ్రీ ఎక్కడెక్కడ లేదు కాబట్టి విజయనగరం వెళ్ళాం. కాబట్టి ఎక్కడ చదువుకోవడం ప్రాధాన్యత కాదు, ఎంత బాగా చదువుకున్నాం అన్నది ప్రాధాన్యత. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడెం మండలం రహదారిపై పర్యాటకుల వాహనం ఢీకొని వ్యాయామ ఉపాధ్యాయుడు నాగభూషణం మృతి చెందాడు. నాగభూషణం రోడ్డు మీద ప్రయాణిస్తుండగా టూరిస్టులకు చెందిన ఓ వాహనం బలంగా ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పర్యాటక వాహనం డ్రైవర్ స్థానిక డుమ్రిగూడ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. విశాఖపట్నం జిల్లా తగరపల్సలోని ఫుట్బాల్ మైదానంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. జీవీఎంసీ 1వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ పరిమి భువనేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీలో పదుల సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు తెలుగు పండుగలను, సంప్రదాయాలను మర్చిపోతున్నారని ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోరాడ రాజుబాబు, పంచకర్ల సందీప్లు అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని ఆకాంక్షించారు. తెలుగు సాంప్రదాయాన్ని 10 మందికి చాటి చెప్పడానికి ఇలాంటివి దోహదపడతాయన్నారు. మన తెలుగు వాళ్ళ పండగ అయిన సంక్రాంతి సందర్భంగా జనసేన పార్టీ 1వ వార్డు అధ్యక్షులైన శ్రీ పరిమి భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనకి తగరపల్స ఫుట్బాల్ గ్రౌండ్లో చాలా ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దీనిలో దాదాపు 100 మంది పైచీలకు మహిళలు పార్టిసిపేట్ చేసి వాళ్ళ ముగ్గుల్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మన తెలుగు వాళ్ళ సంస్కృతి అయిన ముగ్గులు, గొబ్బెమ్మలు అనేది రాబోయే తరాలకు అందజేయాలనే ఉద్దేశంతో, మన సంస్కృతి, మన తెలుగు వాళ్ళ పండగల్ని మరింత ఉత్సాహంతో అందరూ జరుపుకోవాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, మన సంక్రాంతి పండగ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చిన మొదటి పండగ కాబట్టి ఈ సంక్రాంతి పండగలో మహిళలందరికీ కూడా ఆయురారోగ్యాలు అండి ఉండాలని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఏవైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తూ మహిళల రక్షణ ప్రధాన బాధ్యతగా మేము తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జనసేన నాయకురాలు భువనేశ్వర్ ఆధ్వర్యంలో ఈ తగరపుల్స ఈ బంతాడు మైదానంలో ముగ్గులు పోటీలు చేయడం జరిగింది. మరి సంక్రాంతి ముగ్గులు పోటీలు ఉంది మరి మరుగున పడుతున్నటువంటి మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు చాలామంది మహిళలు పార్టిసిపేట్ చేసి వాళ్ళ కళలను నిరూపించుకుని ఈరోజు భావితరాలకి మన తాల కళలను గుర్తు చేసే విధంగా చేశారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి భువనేశ్వర్ గారిని, ఇలా పార్టిసిపేట్ చేసినటువంటి మహిళల్ని, ఇక్కడ కావాల్సిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.